గురవయ్యకు సంతానం లేదు. భార్య అకస్మాత్తుగా పోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి మనసొప్పక ఒంటరిగా ఉండనూ లేక దిక్కులేని సీనయ్యను చేరదీసి కన్న కొడుకులా చూసుకోసాగాడు. ఇది తెలిసి దూర గ్రామంలో ఉంటున్న గురవయ్య తమ్ముడు రమణయ్య అన్నను చూడవచ్చి, అన్నయ్య, నువ్వెవరో అనాథను పెంచుతున్నావట, ఎంతైనా పరాయివాడు కన్న కొడుకు కాలేడు కదా అన్నాడు. గురవయ్య సమాధానం చెప్పలేదు. రమణయ్య వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలకు రమణయ్య తన అన్నను చూడవచ్చి, అన్నయ్య, నా సొంత కొడుకే నాతో తగువపడి వేరే కాపురం పెట్టాడు. మరి నువ్వు పెంచుతున్న సీనయ్య నీకెంత ద్రోహం చేశాడో కదా అన్నాడు. వాడు నన్ను తండ్రి కన్నా ఎక్కువగా చూసుకున్నాడు. నేను మంచాన పడితే నన్ను అహోరాత్రాలు సేవించాడు. నా తల క్రింద కొరివి కూడా పెట్టాడు. నా అస్థికలు గంగలో కలపటానికి కాశీ వెళ్ళున్నాడు అంటూ గురవయ్య గాలిలో కలిసిపోయాడు.